మళ్ళీ పెరుగుతాయండి. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ లెన్స్ పెడతారు. పైన వచ్చింది పొరను కొంతమంది డయాబెటిక్, కొంతమంది మామూలుగా లోకల్ లెన్స్ ని ఒక 3 years 4 years మళ్ళీ మారుస్తుంటారు. లేదు సార్, అది చెక్ చేస్తారు సార్ డాక్టర్. మేబీ పాజిబుల్ అయితే తీస్తారు, లేదంటే కొన్ని సమయాల్లో స్టిక్ అయిపోతుంది సార్ ఇది లోపల. సో వన్స్ 14 days తర్వాత వెరీ హార్డ్గా ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తీయం సార్ మేము. ఇది వచ్చేసి కెమెరాలో మనం సర్జరీ కొంచెం పేషెంట్ ఓపెన్ చూసేటప్పుడు కెమెరాలో కూడా పేషెంట్ అటెండెంట్ ఇక్కడ కూర్చొని ఏమేమి ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదే పని. ఇప్పుడు మీరు ఆర్ యు మ్యాచింగ్ విత్ ద మ్యాక్స్ విజన్? ఆల్మోస్ట్ అంటే ఓన్లీ కాస్త కూస్త లేజర్ ఒకటి తెచ్చుకోలేదు సార్. చిన్నపిల్లలకి అది పెట్టేస్తే మీకు యాక్చువల్గా మీకు ఒకటి చెప్తాను సార్, మారుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు నిజంగా దానికి మ్యాచ్ అవ్వగలిగితే వీళ్ళకి టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఇన్ని నుంచి పోయేసి ఖర్చు పెట్టుకుని పోయే పనులు తగ్గిస్తారు. ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఓవరాల్ అదొకటి పెట్టేసేది. మేబీ వాళ్ళ బ్రాండ్ నేమ్ ఉండదు సార్, బట్ వీఆర్ సిమిలర్ టు సేమ్. బ్రాండ్ నేమ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. మీరు కాన్ఫిడెన్స్ ఇస్తే ఇప్పుడు నేను కాంపౌండర్తో ట్రీట్మెంట్ చేసుకుంటాను కానీ వాడు యాక్చువల్ ల్యాబ్ టెక్నీషియన్. నేను డాక్టర్ని అడగను, నా ఓవరాల్ బాడీ మీద నాకే కంట్రోల్ ఉంది, నా పారామీటర్స్ నాకు తెలుసు. నాకు అప్పుడే బాడీ ఇచ్చే సిగ్నల్ పసిగట్టి వానితోనే చెప్తాను నాకు ఇది ఉందిరా ఇది చేయాలి, వానితో చేయించుకుంటా. అంటే ఇట్స్ ఏ కాన్ఫిడెన్స్, అంతకుమించి ఏం లేదు. ఇదైనా అంతే. మీరు బ్రాండ్ నేమ్ ఈజ్ ఎప్పుడు అవసరం అంటే పెద్ద సిటీల్లో అయితే మనకి పర్సనల్ బాండింగ్ ఉండదు. ఈ ఊర్లో పర్సనల్ బాండింగ్ ఉంటుంది, చిన్న ఏరియా కాబట్టి. వన్స్ ఇఫ్ యూ గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్, ఆడికి పోయినా అక్కడికంటే బాగా చేస్తారు లేదా అక్కడికి ఏం తగ్గరు అనే నమ్మకాన్ని 10 మందిలో కల్పిస్తే స్ప్రెడ్ అవుతుంది. సార్ మీరంటే కదిలో ఎలా బ్రాండ్ ఖచ్చితంగా హాస్పిటల్ కూడా అలా బ్రాండ్ క్రియేట్ చేస్తాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఇంత సమస్య రాలే, నేను ఎందుకు కూడా వాడను, వాడాలి కానీ వాడను నేను, అట్లే మెయింటైన్ అయిపోతుంది. సార్ ఈ హాస్పిటల్ అంతా వి మీద బేస్ అయింది సార్. విష్ణువర్ధన్ రెడ్డి మాకంతా బాగా నైస్ ఎస్టాబ్లిష్మెంట్. సార్ ఆల్మోస్ట్ అంటే ఇది ఇంట్రాక్యులర్ ప్రెషర్ మెజర్ చేస్తాం సార్. యాక్చువల్గా అంటే మీరు అన్నారు కదా నాకు ఇప్పుడు నేను దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ స్టీల్ యువర్ విజన్, తెలియకుండా విజన్ క్లియర్. ఆ ప్రెషర్ కూడా నాకు నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ అవుతారు రెస్ట్లెస్ ఇక్కడ బబుల్స్ వస్తాయి. అవును సార్. ఇంకా కొంతమందికి ఇవి వస్తుంది సార్, ఏంటంటే డయాబెటిక్ ఉంటుంది సార్. ఇయర్స్ టుగెదర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి లోపల రెటినా డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర కూడా ముందుగానే ఎర్లీ డిటెక్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి అందుకని చెప్పేసి వాటి కోసం కూడా అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాము. ఇంకా కొన్ని రోజుల్లోనే మేము ఒక హాస్పిటల్ అండ్ వీల్స్ పెడతాం సార్. డయాబెటిక్ రెటినోపతి హాస్పిటల్ అండ్ వీల్స్ పెడతాం సార్. మేము ఏం చేస్తామంటే దాని ఎక్విప్మెంట్ పెట్టేస్తాము, ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడే వాళ్ళకి ఫొటోస్ తీస్తాము. ఆ ఫొటోస్ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇస్తే వాళ్ళకి ఒకవేళ డిసీజ్ ఉంటే ఇక్కడ రమ్మంటాం, లేకుంటే వాళ్ళు దే కెన్ ఎంజాయ్ దేర్ ఓన్ లైఫ్. అట్లా చేద్దాం అనుకుంటాం సార్. అది ఫస్ట్లో కిడ్నీ దాని మీద వర్క్ అయింది వే బ్యాక్ ఇన్ 90s. చాలామంది కిడ్నీ న్యూరాలజిస్టులు ఈ రూరల్ ఏరియాస్కి ఒక వెహికల్ పెట్టుకొని వచ్చేసి వాళ్ళు కన్సల్టేషన్ ఇచ్చేవాళ్ళు. దే మేడ్ మనీ లైక్ ఎనీథింగ్ అండ్ దే హావ్ గివెన్ ద సర్వీస్. దానికి కూడా అవసరం అండి సర్వీస్. రికరింగ్ ఎక్స్పెండిచర్ హావ్ మెయింటైనింగ్. డబ్బు వద్దు అనుకుంటే మెయింటైన్ చేయాలి. ఇది అక్కడ బీ స్కాన్ సార్, ఇది ఓసిటీ ఉంది సార్. ఇది ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి నేను అన్నాను కదా సార్, రెటినాలో ఎర్లియస్ట్ డిటెక్షన్ చేంజెస్ వచ్చేసి కొద్ది ఫ్లూయిడ్ ఉన్నా కూడా, డయాబెటిక్ వాళ్ళకి చేంజెస్ ఉన్నా కూడా, లేదంటే ప్రెషర్స్ మీరు అన్నారు కదా ఫస్ట్ అయ్యి దానికంటే ముందు అంటే మనకు సిమ్టమ్స్ వచ్చేకంటే ముందు 10 years డిటెక్ట్ చేయడానికి మనకు వస్తుంది సార్. అందువల్ల అల్ట్రా మోడర్న్ ఎంతగా ఉన్నట్టుగా పెట్టాం సార్. అంటే మన సిటీ స్కాన్ లాగా లేయర్స్ కట్ చేసి చూపిస్తుంది సార్. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఎక్విప్మెంట్ కాస్ట్ టూ మచ్ కాస్ట్. హాస్పిటల్లో ఇదే ఉంటుంది ఆఫ్టర్నూన్ కాస్ట్ చాలా సెన్సిటివ్ పార్ట్. ఎక్కువ ఎక్స్ప్రెషన్ థియేటర్స్
తర్వాత ఈ ఎక్విప్మెంట్ కూడా మనం అక్కడ చేసి సర్జరీస్ చేసిన తర్వాత కిట్ ఏ పేషెంట్ కిట్ ఉంటుంది కదా సార్, ఇలా తీసుకెళ్ళి కంటామినేట్ అవుతుందని ఇక్కడ పెట్టేస్తాను సార్. ఇక్కడ పెట్టేసి అది క్లోజ్ ఉంటుంది సార్. ఈ రెండు ఎప్పుడు ఒకేసారి ఓపెన్ అవుతుంది. ఇది పెట్టి క్లోజ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది సార్. అక్కడి నుంచి తీసుకొని అక్కడే క్లీన్ చేసుకొని మొత్తం మళ్ళీ అట్లా అంటే సర్కిల్లోనే రావాలి. అంటే అంత హైజీనిక్ ఉండడానికి దీనిలో సెన్సర్ ఉంటుంది సార్. దాన్ని పెట్టగానే సెన్సర్ పెట్టగానే ఇది డిటెక్ట్ అవుతుంది. మళ్ళీ పెట్టాల్సిన సెన్సర్ డిటెక్ట్ అవ్వాలి. అందుకే దీని వల్ల ఏంటంటే మనం కంటామినేషన్ అవాయిడ్ చేస్తాము. ఇంకొకటి ఈ ట్యూబింగ్స్ ఉంటుంది సార్, హార్ట్ అయిపోకుండా ఉంటుంది. హార్ట్ అయిపోయిన సెక్షన్ చేయడానికి ఎవ్రీ ఇంపార్టెన్స్ ఇది ఒకసారి తీసామంటే మళ్ళీ అసలు పనే చేస్తాం. పడేయాల్సింది అంటే రీయూజబుల్ అసలు ఇది మైక్రోస్కోప్ చెప్పండి. దీంట్లో కూడా అంటే మనం పెట్టినా కానీ మ్యాథ్స్ ఇంట్లో కూడా మనం అన్నీ చేసేస్తాం. అసలు మాత్రం లోకాలి దీనికంటే సెటప్ ఉంది కదా సార్. ఈ ఏసీ మామూలు ఏసీ కాకుండా ఈ ఏసీ వచ్చేసి దానికంటే కొన్ని సెటప్ అది 5 టన్స్ కంటిన్యూస్ అదే. ఇప్పుడు దాని నుంచి ఫిల్టర్ అక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి సార్. ఫిల్టర్స్ అవి 80,000 చేయండి. అవి ఇట్లా పుష్ చేస్తుంది సార్. ఇక్కడ నుంచి మళ్ళీ సెక్షన్ తీసుకొని మళ్ళీ బయటకు పంపించాలని స్టెరిలైజర్ సార్. స్టెరిలైజర్ సార్ అది ఆన్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇన్ఫెక్షన్ తర్వాత దాని నుంచి సొల్యూషన్ ఫార్మల్ వేస్తారు దానికి మాటనే ఈ రూమ్లో అది లేదు కానీ మేజర్ ఒకటి బట్ క్లీన్ చేసుకోవడానికి దీనికి దానికి పాస్ బాక్స్ ఉన్నాయి. ఆ హోటల్లో పాస్ బాక్స్ అంటారు. ఈ రెండు కలిసి అక్కడ మధ్యలో క్లీన్ చేసుకోవాలి. ఇక సర్జరీ చేసినప్పుడు ఏదైనా ఎక్స్రే అది మనం చెక్ చేసుకొని పెట్టుకోవడానికి దానికి తగ్గట్టుగా ఏదైనా కానీ చెక్ చేసుకుంటాం. మీ ఎక్స్పీరియన్స్ ఎంత? నేను ఒక 19 years. ఇక్కడే మాట్లాడదాం.